ప్రకారంగా జరగాలని ఇచ్చిన ప్రాణి పాదాలకు చేర్చుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ మౌనతానికి ఉన్నాలైనా మహిమ రాజ్యానికి ఉన్నా తండ్రి ప్రభా, నువ్వు ఉన్నవాడ వనవాడమైన సంతోషంతో ఆనందంతో పనులు చేసుకొని ప్రభా, ఇంత త్వరగా నాన్న ప్రభా తండ్రి నాన్న ఏర్పాటు చేయడానికి నాన్న డబ్బులు నాన్న అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను आकाश बनाया जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारा संग संग है, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारा संग संग है, सेनाओं का यहोवा हमारा संग संग है, याकोब का परमेश्वर हमारा उच्चगढ़ है, सेनाओं का यहोवा हमारा संग संग है, याकोब का परमेश्वर हमारा उच्चगढ़ है, समुद्र को जिसने डूबा ఎత్తువాడవు కనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందము మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొడుకు ఆశ తీరా అధికాక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొడుకు ఆశ తీరా అధికాక్షణీయుడా
సమకూర్చావయ్యా. దయగల నా తండ్రి నీకే స్తోత్రమయ్యా. కృపగల నా యేసు నీకే స్తోత్రమయ్యా. తినే చెప్తుంటాను కదా, ఒక 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాల నా తోటి సేవకులు అంటే ఇప్పుడు నీ ఏజ్ రావచ్చు ఒక 20-10. వాళ్ళకు ఏం చెప్పాలో నేను ఆలోచించింది. అప్పుడు మమ్మీ అన్నారు ఏమనంటే, నాకు అసలు పిండం నించోలేదు, 2-3 పోయాయి అన్నాను. అయితే నేను ఒక్కటే ప్లాన్ చేశాను, దేవుడికి నేను అప్పచెప్పుకుంటాను, మొదటి ఫలం నేను అప్పచెప్పుకుంటానని ప్లాన్ చేశాను అన్న. మొదటి ఫలం అప్పచెప్పుకోవడం ఏంటి అంటే, దేవుని సేవ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళు చేసిన గ్రీటింగ్స్ చెప్తానన్నది ఆరాధన చివరి ప్రాంతంలో తెలిసింది. ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. తల్లి, నేనేమంటానంటే, నిన్ను స్థిరపరిచి అభిషేకించేది దేవుడు. దేవుడికి వర్ణభేదము లేదు, లింగభేదము లేదు. ఆయన అందరినీ అభిషేకించే దేవుడు. ఆయన అభిషేకిస్తాడు, తన పరిచయంలో తాను వాడుతాడు అన్నకి మనం ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని ప్రభు పేట మనం చేస్తున్నాను. బైబిల్లో చాలా చాలా అభిషేక ప్రార్థనలు, అభిషేకాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఏంటంటే, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన, కొలత లేని ఆత్మ. ఈ కొలత లేని ఆత్మ యేసు ప్రభుపై ఉంది కనుక ఆయన యొక్క పరిచర్య, ఆయన వాడబడే విధానము అసాధారణమైనటువంటి కార్యాలను మనం చూసాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రభు పరిచర్య ప్రారంభం. నేను మీ కుమార్తెని నాన్న అట్టి అభిషేకం మీ కుమార్తెకు అనుగ్రహించి మీ సేవలో చాలాసార్లు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నిర్లక్ష్యం కలిగి ఉండటానికి అసలు ఇష్టపడకూడదు. ఆయన మాటకి మనం లోబడాలి. అప్పుడు ప్రభు అంటారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా నీ అన్నను పంపిస్తానని చెప్తూ ఉన్నారన్నమాట. మనం నెపంలో అసలు వెతుక్కోకూడదు. ఇర్మియాతో కూడా ప్రభు మాట్లాడతారు. ఇర్మియా గ్రంథం 1:4 చూస్తే అక్కడ ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడతారు. ఇర్మియా అప్పుడు అంటాడు, ప్రభువా నేను బాలుండు కదా ప్రభువా, నేను ఎన్ని పని చేయగలని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, నాకు అన్నారు ఆడపిల్లలు ఏడ్ చేస్తావు, దేవుడే తోడుగా ఉంటాడు. తను చూసినప్పుడు మా యొక్క యవన ప్రాయం గుర్తొస్తుంది. కమల కన్నా గొప్ప పరిచర్య ప్రభు తనతో జరిగిస్తాడు. ఎందుకంటే తన అన్ని కుటుంబం నుంచి వచ్చింది. నాన్న పాపని ఇలా సేవ కొరకు అభిషేకించడానికి మా ఫ్యామిలీ అంతా ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చాలామంది సేవకులు నాకు తెలుసు. కొంతమంది సేవకులతో మాట్లాడినప్పుడు మా పిల్లల్ని మేము చాలా సంతోషించాం. ఇప్పుడు నీ జీవితంలో 3 జరగాలి. నిన్ను ఎవరు చూసినా, ఏ షేడ్లో చూసినా, పెర్సిస్ని ఏ కోణంలో చూసినా దేవుడు తోడుగా ఉన్నాడని ఈ యవనస్తులందరూ సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఈ సంఘం అంతా సాక్ష్యం ఇవ్వాలి. ఆ యవన బిడ్డకు దేవుడు ముందుగా తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండడం అన్నది అదేం చిన్న విషయం. మీ బిడ్డని పురికొల్పుతూ ప్రోత్సాహపరుస్తూ ప్రయాణింపజేస్తూ ఉండగా నీ బిడ్డకు కావలసిన ప్రోత్సాహాన్ని వాక్యపు వెలుగులో తన జీవితాన్ని కట్టుకుంటూ మీ ప్రభ అంత అధికంగా ఉంది, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ప్రభ. మీ తలంపులకి మా తలంపులకి, మీ ఆలోచనకి మా ఆలోచన